ఈ టిప్స్తో ఎన్ని పూరీలు చేసినా ఆయిల్ కలర్ మారదండి. హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్ స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనం బెలూన్లో పొంగే పూరీ చేస్తున్నామండి. పూరీ కాల్చేక ముందర ఆయిల్ ఎలా ఉంటుందో చివరి వరకు కూడా అలానే ఉంటుందండి. అలాగే పూరీ లబ్బర్ లాగా సాగదండి, ఎలా తుంచితే అలా తునుగుతుందండి. కొన్ని హోటల్లో పూరీ పొంగడానికి మైదా, వేడి నీళ్లు, సోడా వాడతారండి. కాకపోతే ఇక్కడ మనం ఏమీ వాడడం లేదండి, ఒట్టి గోధుమ పిండి ఒకటే వాడుతున్నాము. మీరే చూస్తారు కదండి, ప్రతి పూరీ బెలూన్ లా పొంగాల్సిందే. ఈ పూరీకి ఆలు బఠానీ కర్రీ చేసుకుంటే కాంబినేషన్ అదిరిపోతుందండి. ఇంకెందుకు ఆలస్యం, ఆట్లాడుతూ చేసేద్దాం, చూసేద్దాం రండి. వీడియోలో అయితే చూస్తున్నారండి, కానీ లైక్ చేయడం లేదండి. ప్లీజ్ అండి, ఒక్క లైక్ చేయండి, అలానే హైప్ చేయండి. ముందుగా పూరీకి పిండి కలుపుకుందామండి. ఆ పూరికి కూడా నేను ఇక్కడ ఒట్టి గోధుమ పిండే వాడుతున్నానండి, మైదా కానీ వాడడం లేదు. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్. హోటల్లో అయితే కన్నా కొంచెం గోధుమ పిండి, కొంచెం మైదా పిండి రెండు కలుపుతారండి. ఇంకొంతమంది అయితే చిరోటి రవ్వ వేస్తారండి, లేదా మామూలు రవ్వ అయినా వేస్తారండి. ఎందుకంటే పొంగడానికి వేస్తారండి వాళ్ళు. కాకపోతే ఇక్కడ మీ ముందరే ఒట్టి గోధుమ పిండే వేస్తున్నాను, దీంతో వేరే పిండి ఏది కలపడం లేదండి. ఇప్పుడు ఉప్పు వేసుకున్నాం కదండి, ఒకసారి కలుపుకుందాము. మీరే చూస్తారు కదండి, మన పూరీలు కూడా బెలూన్ లాగా పొంగుతుందండి. మీరు కూడా ఇంతే అండి, ఏమీ వేయాల్సిన అవసరం లేదండి. అలాగే వంట సోడా కూడా వేయద్దండి, మనకు పూరీ అనేది బాగా పొంగుతుంది. ఒట్టి గోధుమ పిండే వేసేదాని వల్ల పూరీలు కూడా తుంచుతనే తునుగుతుందండి. ఇప్పుడు మనం నీళ్ళు వేసుకునేసినాము, కలుపుకుందామండి. నీళ్ళు అనేది నేను ఇక్కడ మెజర్మెంట్ చెప్తా లేదండి, మీరు కలుపుకునే దాంతోనే చూసుకోండి. మనము చపాతీకి అయితే మెత్తగా కలుపుతామండి, పూరీకి అయితే కొంచెం పిండి అనేది గట్టిగానే కలపాలండి. మరీ మెత్తగా కలిపితే పూరీలు అనేది పొంగదండి. కాబట్టి మీరు పూరీ పిండి కలుపుకునేటప్పుడు చపాతీ పిండి కంటే గట్టిగా కలుపుకోండి, అప్పుడే కొంచెం పూరీలు అనేది పొంగుతుంది. ఇలా కొద్దిగా నీళ్ళు వేసుకొని కలుపుకోవాలండి, ఒకే పారిపోయొద్దండి నీళ్ళు అనేది. మీరు పూరీకి పిండి కలిపి కూడా పెట్టాల్సిన అవసరం లేదండి, అలానే కలిపి అట్లే కూడా కాల్చొచ్చండి. కాకపోతే మన వాళ్ళకి చూపించడం కోసం నేను ఫస్ట్ పిండి కలుపుతున్నానండి. మీకేమైనా టైం లేదు అంటే కర్రీ చేసి పెట్టేసినాము, పూరీ చేసుకోవాలక్క సడన్గా అనుకుంటే మీరు అట్లే పిండి కలిపి అలానే వత్తండి. పూరీ అనేది బెలూన్ లెక్కలో పొంగుతుందండి. పిండి కూడా నానబెట్టాల్సిన అవసరమే లేదండి. ఇలా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలండి పిండి కూడా. ఇంకొకటండి, చపాతీ పిండికి ప్రెస్ చేసేంత కలపాల్సిన అవసరం కూడా లేదండి, మామూలుగానే కలుపుకోండి. కొద్దిగా నీళ్ళు వేద్దాం, సరిపోతాయండి నీళ్ళు, ఇంక వేయాల్సిన అవసరం లేదు. చూడండి, పిండి అయితే గట్టిగా కలుపుకున్నాను. ఇప్పుడు ఒక స్పూన్ నూనె వేసుకొని ఒకసారి కలుపుకుందామండి, ఎందుకంటే ఎక్కడ అంటుకోకుండా ఉంటుంది అందుకని వేస్తున్నాను. ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి, కొద్దిగా వేసుకోండి నూనె కూడా. చెప్పాను కదండి, పూరీకి అనేది పిండి గట్టిగానే కలుపుకోవాలనేసి, మన చపాతీకి కలుపుకున్నట్లు కలుపుకోవద్దండి. చూడండి, ఇంత గట్టిగా ఉండాలండి, అప్పుడే మన పూరీలు అనేది బాగా పొంగుతాయి. మనం కలిపేదే కాదండి, ఒత్తుకునేటప్పుడు కూడా చూసి ఒత్తుకోవాలండి. ఎక్కువ ప్రెస్ చేసినట్లయితే మీకు పూరీలు అనేది పొంగదండి. కొంచెం లైట్ వెయిట్లో ప్రెస్ చేసినట్లయితే పూరీలు బాగా పొంగుతాయండి. ఈ మాత్రం పిండి కలుపుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మనం కర్రీ చేసుకుందాం. పూరీకి పిండి కలిపి పక్కన పెట్టేసినాం కదండి, ఇప్పుడు ఆలు బఠానీ కుర్మా చేసుకుందామండి. దీనికి కూడా నేను ఇక్కడ పచ్చి బఠానీ తీసుకోలేదండి, ఎండు బఠానీ ఉంటుంది కదా, ఎండు బఠానీ ఓవర్ నైట్ నానబెట్టినామంటే చూడండి ఇలా అవుతుందండి, బాగా నాని చాలా బాగుంటుందండి ఎండు బఠానీ కూడా. కాకపోతే మనకి పచ్చి బఠానీ అనేది ఎప్పుడు దొరకదు కదండి, సీజన్లో మాత్రమే దొరుకుతుంది. కాబట్టి ఇలా ఎండు బఠానీ నానబెట్టుకున్నట్లయితే కుర్మాకు చాలా బాగుంటుందండి. కాబట్టి ఓవర్ నైట్ నానబెట్టుకోండి, లేదంటే మినిమమ్ ఒక 5 గంటలన్నా నానబెట్టుకోండి, అప్పుడు ఇలా బాగా నానుతుంది. ఇదైతే ఓవర్ నైట్ నానబెట్టినానండి. ముందుగా కుక్కర్లో ఎండు బఠానీ వేసుకునేద్దామండి. ఇలా నానబెట్టి వేసేదాని వల్ల ఫాస్ట్లో ఉడుకుతుందండి బఠానీ అనేది. ఇప్పుడు ఉర్లగడ్డలు కూడా కట్ చేసి వేసుకుందామండి. నేను ఇక్కడ పెద్ద సైజులోనే కట్ చేసి వేస్తున్నానండి. ఉడకపెట్టుకున్నాక కర్రీ చేసేటప్పుడు మన చేత్తో కొంచెం నలిపి వేస్తామండి, కాబట్టి నేను ఇక్కడ పెద్ద ముక్కలుగానే వేస్తున్నానండి. ఒక్కసారి ఇంట్లో కానీ కర్రీ చేసి పెట్టినట్లయితే ఇంట్లో వాళ్ళు కూడా మళ్ళీ చేయమంటారండి, అంత బాగుంటుందండి. ఎప్పుడో మనకు వంట ఏం చేయాలని తోచినప్పుడు ఇలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా కర్రీ చేసుకున్నామంటే హ్యాపీగా ఫ్యామిలీ అంతా తినచ్చండి. ఇవి మునిగేంత నీళ్ళు వేసుకుంటే సరిపోతుందండి. కుక్కర్ మూత పెట్టేసి ఇప్పుడు ఇది 3 విజిల్లు వస్తే సరిపోతుందండి. కుక్కర్ కూడా ప్రెజర్ పోయిందండి. ఇప్పుడు బఠానీ చూద్దాము. చూడండి, బఠానీ కూడా పర్ఫెక్ట్గా ఉడికిందండి, ఎక్కువ ఉడకలేదు. ఇప్పుడు ఆలు బఠానీ కర్రీకి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. ఉడకపెట్టుకున్న ఆలు బఠానీ, ఒక 3 స్పూన్లు పచ్చి కొబ్బరి తురుము, 2 స్పూన్లు పుట్నాల పప్పు, కొద్దిగా మిరియాలు, 1/2 స్పూన్ సోంపు, 4 లవంగాలు,
కొద్దిగా దాల్చిన చెక్క, ఇవి రుబ్బుకునేదానికండి. అలాగే తిరగబాతికి అల్లం వెల్లుల్లి పేస్టు, మీడియం సైజు ఒక ఎర్రగడ్డ, ఒక 4 పచ్చిమిర్చి, ఒక టమోటా, దీంతో పాటు కొంచెం ధనియాల పొడి, కొంచెం కారం వేస్తున్నానండి. ఎందుకంటే సమ్మర్ స్టార్ట్ అయింది కదా, కాబట్టి మిరియాలు పచ్చిమిర్చి తగ్గించానండి. మీకేమైనా ఇదే నచ్చుతుందంటే కూడా కారం బదులు పచ్చిమిర్చి మిరియాలే వేసుకోండి, సరిపోతుంది. ముందుగా మిక్సీ పట్టుకునేద్దామండి. మీరు పెప్పర్ పొడి వేసే కన్నా ఇలా మిరియాల పేస్ట్ పట్టుకోండి, చాలా బాగుంటుంది. అలాగే సోంపు, చెక్క, లవంగాలు కూడా వేసేద్దాము. ఇలా పేస్ట్ చేసుకోవాలండి. ఎర్రగడ్డ కూడా ఇలా సన్నగా పొడువుగా వేస్తున్నానండి. ఈ కర్రీకి ఇలా వేస్తే బాగుంటుందండి. పచ్చిమిర్చి కూడా చీలికలుగా కట్ చేసుకుందామండి. ఇలా పొడవుగా వేసుకుందాము, ఎందుకంటే పిల్లలకి నచ్చకపోతే తీసి పెట్టేస్తారండి. టమాటాలు కూడా పొడవుగా సన్నగా కట్ చేస్తున్నానండి. కర్రీ కొద్దిగా ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు ఎర్రగడ్డ వేసుకుందాము. ఇందులో కావాలంటే మీరు చెక్క, లవంగం వేసుకోవచ్చండి. ఇక్కడ నేను వేస్తలేదు. ఎర్రగడ్డలు కొంచెం వేగినాక మళ్ళీ వేద్దామండి మిగిలింది. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేద్దామండి. చూడండి, ఈ మాత్రం వేగితేనే టమాటా వేసుకుందాం. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తున్నానండి. అలాగే కొద్దిగా ఉప్పు వేద్దామండి, కొంచెం బాగా మగ్గుతుంది టమాటా. ఉర్లగడ్డ తొక్క తీయేద్దామండి. బాగా చల్లారిపోయిందండి ఇది కూడా. ఈ కర్రీకి వచ్చి ఉర్లగడ్డ కరిగితే మనకు బాగుంటుందండి టేస్ట్ అనేది. అలాగే తిక్కుగా కూడా వస్తుందండి కర్రీ అనేది. మీకు తిక్కుగా కావాలంటే తిక్కుగా చేసుకోవచ్చు. లేదక్క మాకు కొంచెం కర్రీ పులుసు కావాలి ఎట్లంటే మీరు పులుసు లాగా కూడా చేసుకోవచ్చండి. ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. పూరీకే కదండి, చపాతీకి బాగుంటుంది. అలాగే పొరాటాకు కూడా చాలా బాగుంటుందండి. చూడండి, టమాటాలు కూడా బాగా మగ్గింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన అంతా పోవాలండి. ఇంకొంచెం బాగా వేయించుకుందాము. ఇందులోకి కొద్దిగా పసుపు వేద్దామండి. ఇప్పుడు ఇందులోకి బఠానీ వేద్దాము. మీరు పచ్చి బఠానీ తీసుకున్నట్లయితే కర్రీ అంతా అయిపోయినాక లాస్ట్లో వేసుకోండి. లాస్ట్లో వేసేసి ఒక 10 నిమిషాలు ఉడకపెడితే సరిపోతుందండి. ఇదే స్టేజ్లో ఉర్లగడ్డ కూడా వేస్తున్నానండి. ఉర్లగడ్డ ఇలా వేయలేదండి, నేను కొంచెం ఇలా ప్రెస్ చేసి వేస్తున్నాను. ఇలా ఎక్కువను చిన్న ముక్కలు అవ్వకూడదు, ఇలా ముక్కలు ముక్కలుగా కనిపించాలి. ఇది బాగా కరిగినట్లు కరిగి మనకి కర్రీ అనేది టేస్ట్ని ఇస్తుందండి ఉర్లగడ్డ. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము. మీరు రైస్ కర్రీ బాగుంటుందండి. కాకపోతే మీకు రైస్ కనేట్లుంటే కొంచెం కారం వేసుకోండి, కొంచెం ఎక్కువగా. ఇప్పుడు కొద్దిగా కారము, అలాగే కొద్దిగా ధనియాల పొడి. ఇప్పుడు మనం ఇందాక మసాలా రుబ్బి పెట్టుకున్నాం కదండి, అది కూడా ఇప్పుడు వేస్తున్నాను. మనకు ఆ మసాలా వేయించాల్సిన అవసరం లేదండి. రుచికి సరిపడేంత కల్లుప్పు, అప్పుడే కొంచెం సాల్ట్ వేసాను. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము. స్మెల్ అయితే అద్దిరిపోతా ఉందండి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో నీళ్ళు పోస్తున్నానండి నేను. మీకు కూర అనేది ఎంత చిక్కగా కావాలో చూసి నీళ్ళు వేసుకోండి. చూడండి, చూడడానికి ఎంతో బాగుందో కర్రీ అనేది. కలరు బాగుంది, టేస్ట్ అద్దిరిపోతుందండి. మన ఇంట్లో 4 పూరీలు తినేవాళ్ళు ఇంకా 4 పూరీలు తింటారండి, అంత బాగుంటుందండి ఈ కర్రీ. అలాగే ఇంకా కొద్దిగా నీళ్ళు వేస్తున్నానండి. పచ్చి కొబ్బరి పాలు వేసాం కదా, ఇంకా తిక్కుగా వస్తుందండి. మనకు ఉడికినాక ఇంత తిక్కుగా వస్తే సరిపోతుందండి పూరీకి. ఇంకొంతసేపు ఉడక పెట్టుకుంటాం కదా, కాబట్టి ఇంకొంచెం నీళ్ళు వేసాను.
అంతే అండి, మన కర్రీ అయితే అయిపోయింది. ఇది బాగా ఉడికినాక స్టవ్ ఆపేస్తున్నాను. చూడండి గ్రిప్గా కూర్చునింది. కర్రీ అయితే ఇంకొక 5 నిమిషాలు ఉడకాలండి. 5 నిమిషాలు ఉడికిన తర్వాత కొత్తిమీర వేసి స్టవ్ ఆపేస్తామండి. మూత పెట్టినా కానీ చూడడానికి బాగుందండి. ఇది దీంతో కర్రీ చేసినట్లయితే మాడిపోతుందనే టెన్షన్ కూడా లేదండి. అంత బాగుందండి ఈ కడాయి అనేది. ఎందుకు ఇంత కాన్ఫిడెన్స్గా చెప్తానంటే నేను 1.5 సంవత్సరంగా యూజ్ చేస్తా ఉన్నానండి. మీరు సిమ్లో పెట్టేసినట్లయితే 10-15 నిమిషాలైనా మాడదండి. దానికి నేను గ్యారెంటీ ఇస్తున్నాను. ఈ కడాయి మీకు కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తానండి, దానికి మెసేజ్ చేయండి. దీని డీటెయిల్స్ అంతా మీకు పంపిస్తాను. ఈ కడాయి సైజ్ వచ్చి 26 అండి. పూరీ చేస్తాం కదా, ఆ కడాయి సైజ్ వచ్చి 24 అండి. చిన్న ఫ్యామిలీకి ముచ్చటైన కడాయిలండి. 5 నిమిషాల తర్వాత చూద్దామండి. చూడండి కర్రీ అనేది బాగా ఉడుకుతా ఉంది, అలాగే చిక్కగా కూడా అయిందండి. మనకి ఈ మాత్రం ఉంటే సరిపోతుందండి పూరీకి. చూసారా? ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసేసి స్టవ్ ఆపేద్దామండి. మూత పెట్టేద్దాం. కర్రీ అయితే అయిపోయిందండి. ఇప్పుడు బెలూన్ పూరీ రెడీ చేసుకుందాం. ముందుగా ఆయిల్ పోసి పెట్టుకుందామండి. ఆయిల్ వేడెక్కే లోపల పూరీలు ఒత్తుకుందాము. మీరే చూసారు కదండి ఇప్పుడు ఎలా ఆయిల్ ఉందో. అయిపోయినప్పుడు ఇదే కలర్లో ఉంటుందండి ఆయిల్. ఇప్పుడు పిండి చూద్దామండి. పిండి కూడా మనకి ఇలా నానాల్సిన అవసరం కూడా లేదండి. అప్పుడే కలుపు కూడా అట్లే చేసుకోవచ్చు. పిండి కూడా చూడండి గట్టిగానే ఉంది, మెత్తగా అంటూ లేదు. మనం కలిపేటప్పుడే కొంచెం గట్టిగా కలుపుకుంటే ఇలా గట్టిగానే ఉంటుందండి. ఒకసారి ఇలా కలుపుకునేసి మనకి ఏ సైజు పూరీలు కావాలో ఆ సైజు ఉండలు చేసుకుందామండి. ఇక్కడ నేను మీడియంగా చేస్తున్నాను. అన్నీ ఇదే సైజులో ఉండలు పట్టుకుందామండి. పూరీలు ఒత్తుకుందామండి. చూడండి ఒత్తడానికి ఇక్కడ నేను పొడి పిండి వాడడం లేదండి, నూనె వాడుతున్నాను. కప్పులే కొద్దిగా నూనె తీసుకున్నానండి. ఇలా నూనె అప్లై చేసుకునే దానివల్ల మనకు ఆయిల్లో వేసినాక ఆయిల్ అనేది నీట్గా ఉంటుందండి. ఇలా మీరు ప్రెస్ చేసేటప్పుడు కూడా ఇలా లైట్గా చేయండి. ఎక్కువ ప్రెస్ చేసినట్లయితే కూడా మనకు పూరీలు అనేది పొంగదండి. చూడండి మనకి ఎక్కడైనా అంటుకోదండి నూనె కొంచెం వేసుకునే దానివల్ల. నేను ఎప్పుడు పూరీలు చేసినా ఇలా ఆయిల్తోనే రుద్దుకుంటానండి. పిండి కరెక్ట్గా కలుపుకోవడం వల్ల కర్రకు కూడా ఎక్కడ అంటుకోలేదు. చూసారు కదండి, మీరే చూస్తారు కదండి. ఇలా ఆయిల్ వేసుకొని ఒత్తుకునే దాని వల్ల ఆయిల్ అనేది ఎక్కడ కలర్ చేంజ్ అవ్వదండి, ఆయిల్ అలానే ఉంటుంది. ఇప్పుడు నూనె బాగా కాగిందండి, పూరీలు కాల్చుకుందాం. పూరీలు వేస్తేనే కొంచెం లైట్గా ఇలా ప్రెస్ చేయాలండి. చూసారా పూరీ అనేది ఎంత బాగా పొంగిందో. ప్రతి పూరీ ఇలానే పొంగుతుందండి. చూడండి పూరీ అనేది బెలూన్ లాగా పొంగిందండి. పూరీ కూడా మంచి కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి, అప్పుడే బాగుంటుంది. చాలామంది ఇలా వేస్తాను అలా తీసేస్తారండి, అట్లా చేయొద్దండి. పూరీ అనేది కొంచెం రంగు రావాలి, అప్పుడే మనకి పిండి అనేది బాగా ఉడికినట్లు. ఇలా కలర్ రావాలండి. ఇలా కలర్ వచ్చినప్పుడు తీసేద్దాము. చూసారా పూరీ అనేది ఎంత బాగా పొంగిందో. చూడండి మన బెలూన్ పూరీ రెడీ. ఇంకొక పూరీ వేసుకుందాం. ఇలా వేస్తేనే కొంచెం పైకి వస్తుందండి పూరీ, అప్పుడు ఇట్లా లైట్గా ప్రెస్ చేయాలి. చూసారా ఎంత బాగా పొంగిందో. మీరు వేస్తేనే ప్రెస్ చేయకూడదండి, పైకి వస్తుందండి పూరీ అనేది, అప్పుడు ప్రెస్ చేయాలండి. చిన్న చిన్న చిట్కాలు పాటించినామంటే మంచి పూరీలు వస్తాయండి. చూడండి వేసేటప్పుడు ఇలా సైడ్ ఇంకా వేయాలండి. చాలామంది మధ్యలో వదులుతారండి, అలా వదలద్దండి. చూడండి ఇట్లా పైకి వచ్చినప్పుడు ఇలా లైట్గా అంటమంటే చూడండి ఇట్లా వస్తుంది. ఇలా రెండు పక్కల మంచి కలర్ వచ్చేలా కాల్చుకోవాలండి. చూసారా ఇప్పుడు తీసేద్దాం. చూడండి బెలూన్ పూరి ఎంత బాగా పొంగిందో. ప్రెస్ చేయకపోయినా కూడా పొంగుతుందండి పూరి అనేది. చూడండి నేను ప్రెస్ చేయనే లేదా అయినా పూరి పొంగుతుంది.
ఇలా కలిపారంటే మీరు ప్రెస్ చేయాల్సిన అవసరం కూడా లేదండి. చూసారా, ఇది తీసేద్దామండి. ప్రతి పూరి చూడండి మీకు బెలూన్ లాగా పొంగుతుంది. చూసారా, ప్రెస్ చేయకపోయినా కానీ పొంగుతూ ఉంది. ఇప్పుడు 5 పూరీలు వేసామండి. ఎక్కడ ఆయిల్ చూడండి చేంజ్ అవ్వలేదు, అలానే ఉంది. ఇంకా 100 పూరీలు వేసినా కానీ ఆయిల్ ఇలానే ఉంటుందండి. ఇలా ఆయిల్లో ఒత్తి కాల్చడం వల్ల ఆయిల్ అనేది ఎక్కడ చేంజ్ అవ్వదండి. అదే మీరు పొడి పిండి వేసి చేసినట్లయితే ఆయిల్ అనేది చాలా కలర్ తిరిగిపోతుందండి. ఇంకోసారి మనము యూస్ చేయాలన్నా కానీ యూస్ చేయలేమండి, కలర్గా ఉంటుంది. కాబట్టి మీరు ఇలానే చేయండి. చూడండి ప్రతి పూరి పొంగుతా ఉందండి బెలూన్ లెక్కలో. అలాగే సాఫ్ట్గాను ఉంటుందండి, తుంచుతూనే తునుగుతుంది పూరి అనేది, ఎక్కడ రబ్బర్ లాగా సాగదండి. ఇలా రౌండ్ పూరీలే కదండి, సమోసా షేప్లో చేసినామంటే పూరీలు పిల్లలు ఒక పూరీ తీసుకున్నారంటే ఒక ముద్దకు తినేస్తారండి, అంత బాగుంటుందండి. అలాగే హ్యాపీగా కూడా తింటారండి. ఇది మామూలు పూరీగా రుద్దుకున్న తర్వాత ఇలా 4 భాగాల్లో కట్ చేసుకున్నట్లయితే సమోసా షేప్లో వస్తుందండి. చూడండి ఇలా ఈ పూరీల్ని ఒకే పరి 4 కూడా వేసేయచ్చండి. చూడండి 4 పూరీలు ఒకే పరి వేస్తున్నాను. ఇది కూడా అంతే అండి, బాగా పొంగుతుంది. చూడండి, చూసారా, మన నార్మల్ పూరి ఎలా పొంగిందో అలానే పొంగింది. చూడండి, ఇలా చేస్తే ఒక చిన్న పూరి ఒక ముద్దకు తింటారండి పిల్లలు. అంతే అండి, తీసేద్దాము. సమోసా పూరి అంటే పిల్లలు కూడా పరిగెత్తి రావాలండి. ఇది కూడా వేద్దామండి. ఎప్పుడు పూరీలు వేసుకున్నా ఇలా సైడ్ ఇంకా వేసుకోవాలండి. నేను చూడండి గరిటె పెట్టలేదు, ఇక్కడ పూరి ఎంత బాగా పొంగిందో. కాకపోతే ఇవి తిరగడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి, చిన్న కదా. ఇప్పుడు తీసేద్దాం. ఫస్ట్ కాల్చాం కదండి ఈ పూరి, అది కూడా చూడండి ఎంత బాగా పొంగిందో, అలానే ఉందండి. అంతే అండి, ఇదే ట్రిక్తో మీరు ఎన్ని పూరీలైనా చేసుకోవచ్చు, ఆయిల్ అనేది మారదండి. అలాగే పూరి కూడా బెలూన్ లాగా పొంగుతుందండి. చూసారా, చూడండి మీరు ఎంత పెద్ద సైజ్ చేసినా కూడా ఇదేలాగా పొంగుతుందండి. నేను మరీ చిన్నది కూడా చేయలేదండి, మీడియం సైజ్ చేశాను. మనకు హోటల్లో ఇస్తారు కదా ఆ సైజ్ చేశానండి నేను. అంతే అండి, అన్ని పూరీలు ఇలానే చేసుకునేద్దాం. అంతే అండి, మన చిట్టి చిట్టి పూరీలు బెలూన్ పూరీలు రెడీ అండి. ఇప్పుడు కర్రీను వేసుకుందామండి. చూసారా, కర్రీ మనం చేసి ఎంతసేపు అయిందండి, అయినా పొగలు వస్తుంది, అంత గ్రిప్గా ఉందండి ఈ మూత అనేది. చూసారా, కర్రీ చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతుందండి. కర్రీ కూడా ఇలా గట్టిగా ఉంటేనే పూరికి బాగుంటుందండి. ఈసారి మీరు ఇలా ట్రై చేయండి. పూరి కంటే కర్రీనే ఎక్కువ తింటారండి, అంత బాగుంటుందండి. చూడండి పూరి కూడా సాఫ్ట్గా ఉందండి. చూసారా, తుంచితేనే తునుగుతుందండి, ఎక్కడ సాగడం లేదు. మీకు ఇట్లే అర్థమైపోతుంది. మన చిన్న చిన్న సమోసా పూరి కూడా అంతే అండి, సాఫ్ట్గా ఉందండి, అలాగే తుంచుతూనే తునుగుతాం. చూసారా, చిన్నపిల్లలు అయితే ఇలా ఒక పూరి తీసుకునేసి ఇలా పెట్టుకొని ఇలా తిన్నారంటే ఒక ముద్దకు ఒక పూరి తినేస్తారండి. ఇప్పుడు టేస్ట్ చూద్దామండి. తింటా అంటే అమృతం లెక్కలో ఉందండి, చాలా బాగుంది. పూరి అనేది చాలా సాఫ్ట్గానే ఉంది. కర్రీకి పూరికి తింటా ఉంటే తినే కొద్దీ
ఇంకా తినాలనిపిస్తుందండి, అంత బాగుందండి. ఈ రెండింటి కాంబినేషన్ అదిరిపోయిందండి. ఇదే విధంగా బెలూన్ పూరి మీరు ట్రై చేయండి. ఇక్కడ ఎలా వచ్చిందో మన ఇంట్లో కూడా అలానే వస్తుందండి, దానికి నేను గ్యారెంటీ. అంతే అండి, మనం ఏం చేసినా ఫాస్ట్లోను, టేస్ట్లోను, క్వాలిటీలోను ఎందులోనూ రాజీ పడకూడదండి. ఎందులో రాజీ పడదు, మీరు రాజీ పడకండి. ఇదే విధంగానే చపాతీనే పూరిలాగా పొంగే వీడియో ఇక్కడ ఉందండి, క్లిక్ చేసి చూడండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.